భారత్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బార్డర్ ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కొత్త ఫార్వర్డ్ ఎయిర్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారండి. అంటే ఈ వార్త ఎంత ముఖ్యమో మీరు చూసారనుకోండి. లెఫ్టినెంట్ జనరల్ దుష్యంత్ సింగ్ ఈయన ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా స్టార్ట్ కాబోతుంది అని చెప్తున్నారు. అంటే మీకు కాశ్మీర్ వద్ద ఈ తీవ్రవాదులు మీకు జైషీ మహమ్మద్, లష్కర్ తైబా వీళ్ళందరూ కలిసికట్టుగా భారత్పై చాలా పెద్ద తీవ్రవాద దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో కాబట్టి మనము ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా మొదలు పెడతాము అని ఈయన చెప్తున్నారు. ఒక లెఫ్టినెంట్ జనరల్ స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారు అంటే ఎన్నో విషయాలు ఉంటాయి. అలాగే మన చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అంటారు, ఆయన కూడా అంటే ఈయన ఒక నేవల్ ఆఫీసర్ కదా. సో ఈయన కూడా సరిగ్గా ఇలాగే మాట్లాడడం. ఇక మీరు చూసారనుకోండి, మోదీ గారిని అడిగారు అనుకోండి, మోదీ గారిని ఏమండి ఎందుకు ఇప్పుడు రాజస్థాన్ వద్ద సాదుల్ షహర్ని అంటారు, ఇక్కడ ఎందుకండి? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఫార్వర్డ్ ఎయిర్ బేస్ అన్నప్పుడు మామూలుగా మనం వాడే బైసన్ విమానాలు అలాగే మిరాజ్ అలా కాదండి, రఫేల్స్ ఉంటాయి, సుఖాయ్ విమానాలను కూడా. ఇది పాకిస్తాన్కి ఎంత దగ్గర చెప్పమంటారా? 25 కిలోమీటర్లు మాత్రమే. అంటే మీరు ఇప్పుడు అమీర్పేట్లో ఉన్నారు, హైదరాబాద్ అమీర్పేట్లో ఉన్నారు అనుకోండి, మీకు వితిన్ వనస్థలిపురం లోపల అంటే ఒక్క నిమిషంలో మీ విమానాలు పాకిస్తాన్ దాకా వెళ్ళిపోగలవు. మరి అంత దగ్గరలో ఒక ఫార్వర్డ్ ఎయిర్ స్టేషన్ ఎందుకండి పెడుతున్నాను మీ మోదీ గారిని అడిగారు అనుకోండి, ఆయన ఏం చెప్తాడు? ఇదంతా కూడా నెక్స్ట్ 40 ఏళ్లకు కావలసిన ఏర్పాటు. మీకు తెలిసే ఉంటుంది, రాజస్థాన్లో 5 ఎయిర్ స్టేషన్స్ ఉన్నాయండి, ఎయిర్ బేసెస్ ఉన్నాయి. ఇందులో మీకు సూరజ్గర్ ఇదేనండి మీకు అత్యంత సమీపంలో ఉండే ఒక ఎయిర్ బేస్. తరువాత మీకు జైసల్మేర్ అంటారు, నాక్, ఇంకొకటి జోధ్పూర్, ఉత్తర్లాయ్ 5. ఇప్పుడు వస్తున్న సాదుల్ షహర్. సో ఇదంతా మీరు చూసారనుకోండి, మోదీ గారు నెక్స్ట్ 40 ఏళ్లలో భారత్ ఎలా ఉండాలో ఊహించి పనులు చేస్తున్నాము. ఏంటండి 40 ఏళ్లలో మోదీ గారు ఎక్కడ ఉంటాడు? ఉండడు కదా ఆయన. కానీ ఇక్కడ మీ దేశము ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది, ప్రజలు ఉంటారు. అక్కడ పాకిస్తాన్ దేశము లేకపోయినా భూభాగం ఉంటుంది కదా. సో ఇప్పుడు పుతిన్ గారిని అడిగారు అనుకోండి, నెక్స్ట్ 50 ఇయర్స్లో మా రష్యా ఇలా ఉండాలి అని ఆయన ఒక ప్లాన్ చెప్తాడు. సో ఇంత పెద్దవాడు అంటే వీళ్ళు ఇవాళ ప్రపంచాన్ని పాలిస్తున్నారు, వాళ్ళని వదిలేయండి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను? ఒక మంచి ఆలయాన్ని కట్టాలండి, ఎన్ని కుదిరితే అన్ని ఆలయాలు కట్టాలండి. ఎందుకు? మీరు ఉండరు ఇక్కడ, ఎవరు శాశ్వతం కాదు కదా. సో నెక్స్ట్ 100 ఇయర్స్ ఖచ్చితంగా మనం ఉండం కదా. నెక్స్ట్ 100 ఇయర్స్ 150 ఇయర్స్ ఆ ఆలయం చక్కగా ఉంటే, ఆ గ్రామంలో ఉంటే ప్రజలు వచ్చి పూజలు పునస్కారం అంటే ఎంత బాగుంటుంది. సో ఇదంతా ఏమిటి మీరు ఆలోచించారనుకోండి. ఇప్పుడు నేను ప్రేమ్ టాక్స్ అన్నారనుకోండి, యూట్యూబ్లో ఏ రోజైనా నాకు సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతానా? ఇంపాసిబుల్, అడగను. మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ప్రేమ్ టాక్స్ ఓటీటీ ఎందుకు అంటున్నా? ఈ డబ్బు ఏం చేసుకుంటాం? ఈ ఆలయాలు కట్టడానికే టేక్ హోమ్ ₹1 కూడా ఉండదండి. సో మీరు నెలకి ₹100 100 రూపాయల గుడి కట్టడానికి వెళ్తుంటే అందరి కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. సో ఇదంతా ఏమిటి? ఒక మోదీయో, పుతినో, మీరో, నేనో ఏమిటి? ఒక విజన్ ఉండాలి మనకు, ఇది ఇలా ఉండాలి, నెక్స్ట్ 100 ఇయర్స్లో ఈ గుడి ఇంత అద్భుతంగా ఉండాలి. ఈ విజన్ నుంచే ఇవన్నీ వస్తాయండి. కాబట్టి ఎవరైనా తల్లిదండ్రులు చూస్తూ ఉంటే మీరు మీ పిల్లల్ని మీ గ్రామాలకు తీసుకువెళ్ళండి. చూడరా ఇక్కడ ఈ గుడి శిథిలావస్థలో ఉంది, నువ్వు పెద్దవాడివయ్యి ఒక ఉద్యోగం సంపాదించుకున్న తరువాత మీ మిత్రులను అందరినీ కలుపుకొని మళ్ళీ ఈ గుడిని పునర్నిర్మాణం చేయంటే ఏంటి? ఆ పిల్లాడికి ఒక విజన్ దొరుకుతుందండి. ఇదే వీళ్ళు ఈ మహానాయకులందరినీ చూసారనుకోండి, ఇలాంటి ఒక విజన్తోనే. ఇప్పుడు మోదీ ఉండడు, ఆయనకి తెలుసు. కానీ 40 ఏళ్ల తర్వాత నా దేశము ఎలా ఉండాలి, మధ్యలో ఎలాంటి దుర్మార్గులు వస్తారంటే ఎట్లాంటి వాళ్ళు వస్తారు, అయినా కూడా మీ దేశము సేఫ్గా ఉండాలి. ఇదేనండి, దీనినే విజన్ అంట. సో అది కావాలి, నెక్స్ట్ జనరేషన్కి అలాంటిది కావాలి. మరి ఇప్పుడు రాజస్థాన్లో మీరు ఫార్వర్డ్ ఎయిర్ బేస్ అన్నప్పుడు ఏమిటి? మీకు అక్కడ జరుగుతున్న కుట్రలు ఏ స్థాయిలో అంటే భారత్లో ఇప్పుడు ఇవాళ ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో December 31 కదండి,
తరువాత న్యూ ఇయర్, తరువాత మీ పండుగలు. మీకు ఇక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు, ఈ సెలబ్రేషన్స్ జరగకూడదని పాకిస్తాన్ వైపు నుంచి పెద్ద పెద్ద ప్రణాళికలండి. ఎందుకంటే వాళ్ళకి అవసరం, వాళ్లకు భారత్తో ఒక యుద్ధము అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకు కావాలి అంటే ఇది ఒక సింపతి వేవ్ అనొచ్చు. ఇస్లామిక్ దేశాలంతా అబ్బో భారత్ పాకిస్తాన్ మీద ఇంత దారుణమైన దాడులు చేశారా, ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఆ దేశాన్ని సర్వనాశనం చేసేశారు, మన అందరము కలిసి పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడ. వాడేం చేస్తున్నాడు అనేది వీళ్ళకి అవసరం లేదండి. భారత్ పాకిస్తాన్ మీద ఇలాంటి అటాక్స్ చేసేశారు. అందుకే మీకు టర్కీ అన్నాము, ఖతార్ అన్నాము. ఇవాళ ఎన్నో దేశాలు పాకిస్తాన్తో కలిసి భారత్ను ఎదిరిస్తున్నాము అని మాట్లాడుతున్నారు. అవునా? మరి అలాంటప్పుడు మీకు పాకిస్తాన్ వాడికి ఒక సింపతి వేవ్ కావాలి. అయ్యో ఇలా అయిపోయిందా, ప్రజలను మభ్య పెడతాడు వాడే కదా. క్రియేట్ చేసేది ఎవరండి? హింసకు పాల్పడేది ఎవరండి? తీవ్రవాదులు నివసించే దేశము ఎవరిదండి? పాకిస్తానే కదా. కానీ వాడు ఇలాంటి ఒక యుద్ధాన్ని భారత్తో చెయ్యాలి. ఏముంది, మీకు అసీం మునీరో షాబాజ్ షరీఫో బంకర్లో దాక్కుంటారు, చేయాల్సినవన్నీ చేసేస్తారు. చేసేసి మనము దాడులు చేస్తే అయ్యో చూసారా ఎన్ని దారుణాలు చేస్తున్నారు, ఇలాంటి ప్రచారం వీళ్ళకి కావాలి. కానీ మనము మన ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ని మార్చేసుకున్నాం. నువ్వు ఏమైనా అనుకోరా, కాశ్మీర్లో అక్కడ ఒక దాడి జరిగితే మేము పాకిస్తాన్ మీదే అటాక్ చేస్తాం, ఇందులో ఎటువంటి మార్పు లేదు. సో కాబట్టే ఈరోజు మనము 5 ఎయిర్ బేస్లు ఉన్నాయి రాజస్థాన్లో. 6వ ఎయిర్ బేస్ జస్ట్ 25 కిలోమీటర్ల దూరం అండి. చెప్తున్నా కదా, 1 మినిట్లో మన ఫైటర్ జెట్స్ అక్కడ దాకా వెళ్ళిపోగలవు. మీకు ఫార్వర్డ్ ఏవియేషన్ ఎయిర్ బేస్ అని మాట్లాడారు అనుకోండి, మీరు బ్రహ్మోస్కి సంబంధించిన సిలాస్ అక్కడ పెడతారు, రఫేల్స్ సుఖాయ్ విమానాలు వాడతారు. అంటే వాడికి ఎలా ఉంటుంది, వాడి కళ్ళ ముందురే ఒక 25 కిలోమీటర్లు శాటిలైట్ ద్వారా గమనించాడు అనుకోండి, భారత్ యొక్క టాప్ మోస్ట్ ఫైటర్ జెట్స్, మిజైల్ సిస్టమ్స్ అంతా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు రాజస్థాన్లో నువ్వు ఏం తీవ్రవాద దాడులు చేయాలనుకున్నావో చెయ్యి, లేదు కాశ్మీర్లో చేస్తాను అది చెయ్యి, నువ్వు చేసి చూడు. తరువాత ఎవడు మిగలడు. జైషీ మహమ్మద్ అను లష్కరీ తైబా, ఇక్కడ నువ్వు ట్రైన్ చేసిన తీవ్రవాదులు ఎవడూ కూడా మిగలడు. ఆపరేషన్ సింధూర్ 1 ఇది జరిగిన తరువాత ఇవాళ మీరు రేటింగ్ చూసారు అనుకోండి, ప్రపంచంలో మీకు మిలిటరీ పవర్ హయ్యెస్ట్గా ఉన్న దేశాలు అన్నప్పుడు రష్యా, అమెరికా 3rd పొజిషన్లో మనం ఉన్నామండి. అంటే ఏ స్థాయిలో మన అటాక్స్ ఉంటే భారత్ని 3rd ప్లేస్లో వీళ్ళు పెడతారు. మిలిటరీ పవర్ అంటే చైనా కాదండి, భారత్. మీరు గూగుల్లో చూడొచ్చు, ద 3rd మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఎవరిది? మనదే. ఒక్క ఆపరేషన్ సింధూర్ 4 రోజులు. ఈసారి మనము 10 రోజుల యుద్ధము మాట్లాడుతున్నాం. అంటే ఏ లెవెల్లో ఈ పాకిస్తాన్ అంతు చూడాలని మనం ప్రిపేర్ అయి ఉన్నామో వాడికి తెలియదు, వాడు అంచనా వేయలేకపోతున్నాడు. వాడికి కావలసిన యుద్ధ విమానాలు చైనా వాడివ్వడము, మళ్ళీ వాడికి కావలసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికా వాడివ్వడము. నెక్స్ట్ 40 ఇయర్స్లో భారత్ ఎంత సెక్యూర్గా ఉండాలనేదే ఇవాళ మన ఆలోచన. దానికి ఒక ఉదాహరణే ఈ రాజస్థాన్లో ఉండే ఎయిర్ బేస్. ఇలాంటిదే మిజోరంలో కూడా ఒక గ్యారీసన్ స్టార్ట్ చేస్తున్నాం. సిలిగురి వద్ద 2 గ్యారీసన్స్. అంటే యావత్ భారత్ని టోటల్గా ప్రొటెక్ట్ చేయడానికి ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో గ్రేట్ ఎగ్జాంపుల్ అనేదే మీకు రాజస్థాన్లో ఉండే ఈ ఫార్వర్డ్ ఎయిర్ బేస్. మరి నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ అనేది మనం స్టార్ట్ చేస్తే పాకిస్తాన్ని ఏ లెవెల్లో మనము అటాక్స్ చేయాలి, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.